పురాణాలు 18. వీటిలో ఏ విషయాలు ఉన్నాయి? ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? పురాణమిత్యేపి నసాధు సర్వం. పురాణాలలో చెప్పబడినవన్నీ కూడా సాత్వికమైనవి, సత్యమైనవి కావు అన్న మాట ఎలా ప్రచారంలో ఉన్నదో, పురాణాలన్నీ విజ్ఞాన సర్వస్వాలు. సర్గశ్చ ప్రసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేది పురాణం పంచలక్షణం అనేటటువంటి అగ్నిపురాణ సంబంధిత వాక్యాన్ని స్మరించుకుంటే అమరకోశంలో కూడా ఈ శ్లోకం కనిపిస్తుంది. శ్లోకాలన్నీ కూడా ఒకదానిలో ఉండి మరొకటిగా కనిపిస్తూ ఉంటాయి. పురాణాలలో చరిత్ర, రాజవంశ చరిత్రలు, దేశ చరిత్రలు, సంస్కృతి, సభ్యత, సంస్కారము, సంప్రదాయము, నాగరికత, పౌరజీవనము, సనాతన ధర్మము, ధర్మశాస్త్ర విశేషాలు సమస్తము పురాణాలలో ఉన్నాయి. ఈ పురాణాలెన్ని అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు 18 అనే మాటను పెద్దలు మనకు కుదిరించి చెప్పారు. ఎందుకు ఇలా చేశారు అంటే 18 పూర్ణ సంఖ్య, 8 + 1. మహాభారత యుద్ధంలో పాల్గొన్న వీరులు 18, మహాభారత యుద్ధం 18 ఇలా చెబుతూ 18 పురాణాలు, 18 ఉపోప పురాణాలు, 18 ధర్మశాస్త్రాలు, 18 యోగశాస్త్రాలు, ఇలా అనేక విషయాలలో 18 అన్న సంఖ్యని ప్రమాణంగా స్వీకరించాయి. భద్వయం మద్వయం చేవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. ఈ 18 పురాణాలను జ్ఞాపకం ఉంచుకునే శ్లోకాన్ని కూడా ప్రాచీనులు అగ్ని పురాణంలోనే చూపిస్తూ పురాణాలు 18లో 4 లక్షల శ్లోకాలున్నాయి అనే అంశాన్ని స్కాంద పురాణంలో వివరించారు. 81,000 శ్లోకాలతో స్కాంద పురాణం ఉంటుంది. 14,000 శ్లోకాలతో గరుడ పురాణం, 18,000 శ్లోకాలతో భాగవతం, అలాగే 24,000 శ్లోకాలతో అగ్ని పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం. ఇవన్నీ కూడా ఇందులో ఏమున్నాయి? అనేక పురాణ కథనాలు ఉన్నాయి. ఉదాహరణగా మనం అగ్ని పురాణాన్ని స్వీకరిస్తే ఇందులో 24,000 కావమ్మా, ఈ 14,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ 14,000 శ్లోకాలు అగ్ని పురాణంలో 383 అధ్యాయాలలో సమస్తమైన విషయాలు ఉన్నాయి. చంద్రవంశరాజుల చరిత్రలు, సూర్యవంశరాజుల చరిత్రలు, వ్యాకరణంతో సహా, యోగశాస్త్రంతో సహా, జ్యోతిష శాస్త్రంతో సహా. ఆ మాటకు వస్తే వాయుపురాణానికి పురాణం అంతా కూడా జ్యోతిష శాస్త్ర సంబంధితమే. సంపూర్ణమైన వాయుపురాణం 80% జ్యోతిష శాస్త్ర సంబంధితం. ఖగోళ విజ్ఞానం అంతా ఈ పురాణాలలో ఉంది. సైన్స్ లాగా కాకుండా కథల రూపంలో ఇవి మనకు వివరించాయి. కాబట్టి ఎవరైనా కూడా పురాణ కథలు పుక్కిటి పురాణ కథలు అంటూ ఉంటారు. కానీ ఆ కథలలో ఉండే అంతరార్థాన్ని విశ్లేషణాత్మకంగా వివరించి చూస్తే మట్టుకు ప్రతి పురాణ కథ ఖగోళ విజ్ఞానాన్ని అందించేది, లేదా నీతి, పారమార్థిక విజ్ఞాన అంశాలతో పాటుగా బుద్ధిని ప్రచోదనం చేసేది కూడా అవుతుంది. ఇది విషయం.